రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ ఒకసారి చూద్దాము. కేంద్ర ప్రభుత్వం తాలూకు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో చూడండి, ఇది కొత్తగా నిర్మిస్తున్న స్టేషన్ బిల్డింగ్ అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది టోటల్గా దువ్వాడ సౌత్ సైడ్ ఉంటుందండి. మెయిన్ ప్రధాన 1వ నెంబర్ ప్లాట్ఫారము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఇంకా కొంచెం రెనోవేషన్ వర్క్స్ ఉన్నాయండి, అవి జరుగుతున్నాయి. బిల్డింగ్ పెయింటింగ్ అది పూర్తి అయిపోయిందండి. ఇంకా లోపల టైల్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది పాత ఓల్డ్ ఎంట్రన్స్ అండి రైల్వే స్టేషన్కి, ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడు. ఇది పాత రైల్వే స్టేషన్, దాని పక్కనే కొత్తగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ అంతా. మీరు చూసుకోవచ్చు, బిల్డింగ్ చాలా పెద్దది అండ్ 2 స్టైర్స్. ఇది ఇందులో చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి. చూసుకోవచ్చు, చాలా ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుండి మొత్తం పార్కింగ్ స్టార్ట్ అవుతుందండి. మొత్తం ఇదంతా 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్. ఇది కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి. ప్రస్తుతానికి 1వ ప్లాట్ఫామ్ వరకే నిర్మిస్తున్నారు. బిల్డింగ్ అయితే అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇది చూడొచ్చు, స్టేషన్ లోపల ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అండి. 1 నుండి 4 ప్లాట్ఫామ్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా పెద్దది నిర్మిస్తున్నారు. ఇది హెలికాప్టర్ ఫ్యాన్ ఇంకా తయారవుతుందండి. రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్ అండ్ వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్, బుకింగ్ ఆఫీస్ ఉన్నాయండి. ఇది బుకింగ్ ఆఫీస్ అండి, అంటే టికెట్స్ ఇచ్చే స్థలము. అలా వెళ్తే జనరల్ వెయిటింగ్ హాల్ ఉందండి. చాలా పెద్ద జనరల్, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే చైర్స్ అవి ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇది బుకింగ్ ఆఫీస్ అండి. ఇంకా ఇటు వెళ్తే ఇది మెట్ల దగ్గర ఉన్నది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి వెళ్తుందండి. 1 నుండి 4 ప్లాట్ఫామ్ వరకు. ప్రస్తుతానికైతే 1వ ప్లాట్ఫామ్ వరకే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యూచర్లో దీన్ని 4th ప్లాట్ఫామ్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి చాలా హైట్ ఎక్కువ మెట్లు ఉన్నాయి. లిఫ్ట్ ఆ చివరన ఉందండి, జనరల్ వెయిటింగ్ హాల్ దగ్గర ఉంది లిఫ్ట్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓవర్ వ్యూ. ఇంకా లెఫ్ట్ సైడ్ వస్తే వెయిటింగ్ హాల్, ఉన్నత శ్రేణి వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాలు. ఇంకా చివరన కూడా జనరల్ వెయిటింగ్ హాల్ ఉందండి. అటు నుండి ఎగ్జిట్ కూడా ఉంటుంది బయటికి. ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. చాలా పెద్దది, పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా వైడ్గా కన్స్ట్రక్ట్ చేశారు. అది ఆ ఆటో దగ్గర ఉన్నది ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి. అక్కడ నుండి ఫ్లైఓవర్ ఎక్కి అవతల ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. దాని పక్కనే ఈ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదంతా పార్కింగ్ లాట్ అండి. చాలా పెద్దది ఏర్పాటు చేశారు పార్కింగ్ లాటు. ఇంచుమించుగా చాలా వెహికల్స్ అయితే ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. ఓపెన్ స్పేస్ పెట్టారని కొంచెం షెడ్స్ లాంటివి వేస్తే బాగుండు, కానీ వేస్తారేమో చూద్దాం. చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అండి ఇది. ఇది సౌత్ సైడ్ అండి, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడు. ఆర్చ్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఆర్చ్. ఇది నార్త్ సైడ్ అండి, 4th ప్లాట్ఫామ్ సైడ్. ఇటు సైడ్ కూడా బాగా
ఫ్లవర్ డెకరేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం ల్యాండ్స్కేపింగ్ అది చేస్తున్నారు. ఇంచుమించుగా అయిపోయినట్టే, మొక్కలు అది వేశారు బాగా రోడ్డు మధ్యలో, డివైడర్ మధ్యలోని. ఇది 4th ప్లాట్ఫారం సైడ్ అండి. రోడ్స్ అవి బాగా ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎంట్రన్స్ అండి, 4th ప్లాట్ఫామ్ సైడ్ ఎంట్రన్స్. ఎగ్జిట్ కూడా ఇదే. చాలా బాగా ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారండి. ఇది ఆటో స్టాండ్ అండ్ బస్ స్టాండ్ అండి, బస్ లాగే స్థలము. కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మోస్ట్ ప్రాబ్లీ ఈ 2026లోనే ఓపెన్ చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.